హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు మారిన రూపాలు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి సమయంలో నీ మందిరంలో పట్టుపాన్పుపై నిశ్చింతగా నిద్రపోవలసిన నువ్వు ఇంత భీతిగొల్పే శ్మశానంలో నానా ఇక్కట్లకు లోనైతూ ఉండటం చూస్తుంటే జాలి కలుగుతున్నది. ఎంతటి వివేకులు ఒక్కొక్కసారి తమ వ్యక్తిగతమైన అతి ముఖ్య విషయాల గురించి వివేకహీనుల్లా నిర్ణయాలు తీసుకోవటం చూస్తుంటాం. ఇలాంటి వాటికి కారణాలు వెతికి పట్టడము సాధ్యపడే పని కాదనుకుంటాను. ఇందుకు ఉదాహరణగా తనను ప్రాణప్రదంగా ప్రేమించిన ఒక యువతి పట్ల మాళవదేశ యువరాజు ప్రవర్తించిన తీరు ఎంత అసందర్భంగా అవివేకంగా ఉన్నదో చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మాళవ దేశాన్ని పరిపాలించే వీరసింహుడు వృద్ధుడైపోయాడు. ఆయన ఏకైక పుత్రుడు సూర్యవర్మ యుక్త వయస్కుడయ్యాడు. కుమారుడికి త్వరలో వివాహం జరిపి పట్టాభిషేకం చేస్తే తన బాధ్యత తీరిపోతుందని భావించాడు మహారాజు. యువరాజు వివాహ విషయంలో తగిన కన్య కోసము అన్వేషణ జరపవలసిన అవసరం కూడా లేదు. కుంతల దేశపు యువరాణి చంద్రప్రభ, సూర్యవర్మ ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్నవాళ్ళు. చంద్రప్రభ తండ్రి వాళ్ళ వివాహానికి ఏనాడో అంగీకరించాడు. అయితే ఆస్థాన పురోహితుడు తగిన ముహూర్తం కుదరలేదని ఏడాదిగా జాప్యం చేస్తున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు సూర్యవర్మ తన విదూషకుణ్ణి వెంటబెట్టుకుని రథంలో విహారానికి బయలుదేరాడు. రథము ఒక అరణ్య మార్గాన ప్రయాణం చేస్తున్నది. చుట్టూ రకరకాల వృక్షాలు, అడవి జంతువులు చేసే శబ్దాలు, పక్షుల కిలకిలా రావాలు సూర్యవర్మకి ఎంతో ఆహ్లాదం కలిగిస్తున్నది. మధ్య మధ్య విదూషకుడు తన చిలోక్తులతో అతని నవ్విస్తున్నాడు. ఈ విధంగా సూర్యవర్మ సూర్యాస్తమయ వేళ వరకు అరణ్యంలో తిరిగి చీకటి పడుతూ ఉండగా సారథిని రథం వెనక్కు తిప్పి నగరానికి బయలుదేరమని ఆజ్ఞాపించాడు. సారథి బాగా చీకటి పడకముందే నగరం చేరాలని అశ్వాలని గట్టిగా అదిలించాడు. అవి వాయువేగంతో ఎత్తు పల్లాలుగా ఉన్న అరణ్య మార్గాన పరిగెత్తసాగాయి. ఇంతలో హఠాత్తుగా మార్గానికి కొద్ది దూరం నుంచి ఏనుగుల ఘీంకారం వినిపించింది. అది వింటూనే రథాశ్వాలు రెండూ బెదిరిపోయి రథాన్ని మార్గం నుంచి పక్కకు లాగి చెట్ల మధ్యగా తమకు ఇష్టం వచ్చినట్లు పరిగెత్తించసాగాయి. సారథి వాటిని అదుపు చేయలేకపోయాడు. సూర్యవర్మ, విదూషకుడు ఈ ఆకస్మిక పరిణామానికి నిశ్చేష్టులయ్యారు. వాళ్ళు కొంతసేపటికి తేరుకొని రథం నుంచి క్రిందకి దూకటం క్షేమమా కాదా అని ఆలోచిస్తున్నంతలో రథచక్రం ఒకటి చెట్టు బోధుని ఢీకొన్నది. దానితో రథము పక్కనున్న పల్లంలోకి ఒరిగింది. విదూషకుడు, సారథి అక్కడికి దగ్గరలోనే ఉన్న పొదల్లో పడ్డారు. సూర్యవర్మ పొదలను ఆనుకొని ఉన్న ఒక సరస్సులో పడిపోయాడు. కొంతసేపటికి తడిసిన దుస్తులతో చలికి వణుకుతూ సూర్యవర్మ సరస్సులో నుంచి లేచి వచ్చాడు. శరీరం మీద చిన్న చిన్న గాయాలతో, చిరిగిన దుస్తులతో పొదల నుంచి లేచి బయటికి రాబోతున్న సారథి, విదూషకుడు సూర్యవర్మ కేసి చూస్తూ ఒక్క క్షణం నివ్వెరపోయారు. అది గమనించిన సూర్యవర్మ వాళ్ళని, ఏమిటలా నా కేసు వింతగా చూస్తూ స్టానువుల్లా నిలబడిపోయారు అని ప్రశ్నించాడు. అయితే వాళ్ళు జవాబిచ్చే ముందే సూర్యవర్మ నిలువెల్లా కంపించిపోయాడు. అందుకు కారణము ఉరుములాంటి అతని కంఠస్వరము కోమలంగా వీణమీటినట్లు ఉండటమే. అతడు తన శరీరాన్ని ఆపాదమస్తకము ఒకసారి పరీక్షగా చూసుకున్నాడు. చీర, రవిక, చేతులకు గాజులు, కాళ్లకు అందెలు చేసిన సాముగరడీల వలన ఉక్కులా ఉండే అతడి శరీరము ఎంతో సుకుమారంగా మారిపోయింది. దానితో సూర్యవర్మకు సారథి, విదూషకుడు తన కేసి అంత ఆశ్చర్యంగా ఎందుకు చూశారో అర్థమైంది. ఆ సరస్సులో ఏదో మహత్యం ఉన్నదని, ఆ కారణంగానే తనకు స్త్రీ రూపం వచ్చిందని అతడు గ్రహించాడు. తర్వాత ముగ్గురు మౌనంగా పల్లంలో ఉరిగి ఉన్న రథాన్ని పైకి లాగి ఆ రాత్రి తొలిజాము గడిచే సమయానికి నగరం చేరారు. తమ కుమారుడు ఆడపిల్లగా మారిపోయాడని తెలుసుకొని రాజదంపతులు ఎంతగానో విచారించారు. తెల్లవారేసరికల్లా ఈ వార్త దావానలంలా
మాళవ రాజ్యమంతటా పొక్కిపోయింది. మన సూర్యవర్మ కాస్త సూర్యప్రభగా మారిపోయాడు అంటూ నగర పౌరులు తమలో తాము హాస్యమాడుకోసాగారు. సూర్యవర్మ సిగ్గుతో ఆ రోజంతా తన భవనం నుంచి బయటికి రాలేదు. శరీరము స్త్రీత్వం సంతరించుకున్న సూర్యవర్మ మనస్సు మాత్రము అందుకు అనుగుణంగా మారలేదు. మనసేమో పూర్వపు సూర్యవర్మలా ఆలోచించేది. ఆకారం మాత్రము స్త్రీది, ఆలోచన ధోరణి పురుషుడిది. ఇలాంటి సంఘర్షణతో సతమతమైపోసాగాడు సూర్యవర్మ. ఒకనాడు రాజు వీరవర్మ ఆస్థాన దైవజ్ఞుణ్ణి తన కుమారుడి విషయ సమస్యకు పరిష్కార మార్గం ఏమైనా ఆలోచించవలసిందిగా కోరాడు. అందుకు దైవజ్ఞుడు, మహారాజా, మన రాజధానికి ఈశాన్య దిశలో గల మహారణ్యంలో ఒక మాయా సరస్సు ఉన్నది. దాని ఉనికి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసును. ఒకానొక యక్షుడి శాప కారణంగా అందులో అడుగుపెట్టిన పురుషుడు స్త్రీగాను, స్త్రీ పురుషుడుగాను మారిపోతారు. యువరాజు ప్రమాదవశాన అందులో పడటం జరిగింది. అది విధి దుష్కృతం అని సరిపెట్టుకోవలసిందే తప్ప చేయగలిగిందేమీ లేదు అన్నాడు. రాజు వీరవర్మ దైవజ్ఞుడు చెప్పింది విని ఎంతగానో కృంగిపోయాడు. ఆయన ఈ పరిస్థితుల్లో చేయవలసిందేమిటో బాగా ఆలోచించి ఒక వార్తాహరుడి ద్వారా కుంతలరాజుకి, మహారాజా, నా కుమారుడు సూర్యవర్మ ఎంతటి విధి వైపరీత్యానికి లోను కావలసి వచ్చిందో వినే ఉండుంటారు. ఆ కారణంగా యువరాజు యువరాణి చంద్రప్రభను వివాహమాడటానికి యోగ్యుడు కాదు అని తెలియపరిచాడు. అందుకు ప్రత్యుత్తరంగా యువరాణి చంద్రప్రభ సూర్యవర్మకు ఒక లేఖ రాసి వార్తాహరుడి ద్వారా పంపింది. అందులో ఆమె, యువరాజా, తమకు ఆమోదయోగ్యమైతే ఆ మాయా సరస్సులో దిగి నేను పురుషుడుగా మారతాను. అప్పుడు మనిద్దరము భార్యాభర్తలు కావటానికి ఎలాంటి ఆటంకము ఉండదు అని రాసింది. ఆ లేఖను సూర్యవర్మ చదివి తల్లిదండ్రులకు ఇచ్చాడు. వాళ్ళు యువరాణి చంద్రప్రభ అభిప్రాయం తెలుసుకొని సూర్యవర్మతో, నాయనా, ఈ లేఖ ద్వారా చంద్రప్రభ నిన్నెంత గాఢంగా ప్రేమించిందో అర్థమవుతున్నది. ఆమె చెప్పింది నీకు అంగీకారమే కదా అని అడిగారు. అందుకు స్త్రీ రూపంలో ఉన్న సూర్యవర్మ కొంతసేపు ఆలోచించి, చంద్రప్రభ అభిప్రాయము నాకు అంగీకారం కాదు. నేనందుకు అంగీకరించటం అంటే మరిన్ని జటిల సమస్యల వలయంలో చిక్కుకుపోవటం అవుతుంది. తనకు యోగ్యుడుగా తోచిన రాకుమారుని వివాహమాడి సుఖపడమని చంద్రప్రభకు ఈరోజే లేఖ రాసి పంపుతాను అన్నాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, సూర్యవర్మ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్న విషయం గురించి కార్యకారణ సంబంధాల్ని వెతకజూపటం వృధాశ్రమే అవుతుంది కదా. అలా కాదనుకుంటే అతడు కించిత్ వివేకం కూడా లేని అహంభావి అని సరిపెట్టుకోవచ్చు. పురుషుడుగా మారిన చంద్రప్రభకు తను భార్యగా అణిగిమణిగి ఉండవలసి వస్తుందన్న ఆలోచన అతడిలో మితిమీరిన అహాన్ని రేకెత్తించి ఉండాలి. ఒకవేళ అతను చంద్రప్రభను ప్రేమించిన మాట నిజమైతే మరొకరిని వివాహమాడమని ఆమెకు లేఖ రాయలేడు కదా. ఏది ఏమైనా సూర్యవర్మ ప్రవర్తన వివేకహీనంగానూ అసందర్భంగానూ లేదా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సూర్యవర్మ నిర్ణయానికి మూల కారణమేమిటో గ్రహించటము సులువైన పని. దాని కార్యకారణ సంబంధాలు తెలుస్తూనే ఉన్నాయి. స్త్రీ రూపంతో పురుషుడి మనస్సుతో జీవించటం అంటే ఎంత చిత్రహింసకు గురికావలసి వస్తుందో అతడికి తెలుసు. ఒకవేళ యువరాణి చంద్రప్రభ సరస్సులో దిగి పురుషుడుగా మారినా ఆమె కూడా తనలాగే మానసిక యాతనకు గురి కావలసి వస్తుంది. చంద్రప్రభను ఎంతగానో ప్రేమించిన సూర్యవర్మ జీవితాంతము ఆమెను అలాంటి బాధకు గురి చేయలేడు. ఆ కారణంగానే అతడు ఆమె సలహాను తోసిపుచ్చాడు. అంతే తప్ప ఆ నిర్ణయంలో అవివేకం కానీ అసందర్భం కానీ పురుషాహంకారము కానీ ఏమీ లేదు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము ఆర్ పట్టాభిరామరాజు గారి రచన. మరొక కథ పేరు వర నిర్ణయం. ఈ కథను రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు. విశ్వపతి మీనాక్షి దంపతులకు మైథిలి ఒక్కతే సంతానం. గారాబం చేసిన కూతురును తగిన క్రమశిక్షణతో పెంచాడు విశ్వపతి. మైథిలి కూడా స్వతహాగా చురుకైనది, బుద్ధిమంతిరాలు. ఆమె విశ్వపతి ఆస్తికంతటికి ఏకైక వారసురాలు కావటం చేత తమ కోడలుగా చేసుకోవాలని చాలామంది ఉవ్విళ్ళూరేవారు.
అయితే తమ కోరికను బయటపెట్టి ప్రయోజనం లేదని అందరికీ తెలుసు. కారణము విశ్వపతికి 3 మేనల్లుళ్ళు. విశ్వపతికి 3 అక్కలున్నారు. వాళ్ళ ముగ్గురికి రామము, సూర్యము, చంద్రము అనే పేర్లు గల 3 కొడుకులున్నారు. వాళ్ళ తల్లులు ముగ్గురికి మైథిలిని తమ కోడలుగా చేసుకోవాలనే ఆశగా ఉంది. విశ్వపతి మేనల్లుళ్ళు ముగ్గురిలో రామం కంటే సూర్యము, చంద్రము ఇద్దరు ధనవంతులు. అయితే వాళ్ళలో సూర్యం కంటే చంద్రము ఎక్కువ అందగాడు కావటం చేత మీనాక్షికి కూతుర్ని చంద్రానికిచ్చి పెళ్లి చేయాలనే కోరికగా ఉండేది. ఒకనాడు విశ్వపతి కూతుర్ని చేరబిలిచి, అమ్మా, నిన్ను తమ కోడల్ని చేసుకోవాలని మీ 3 మేనత్తులకు కూడా ఉబలాటంగానే ఉన్నది. నిన్ను చంద్రానికిచ్చి పెళ్లి చేయాలన్నా మీ అమ్మ కోరిక నీకు తెలియంది కాదు. నాకంటూ ప్రత్యేకంగా ఏ కోరిక లేదు. 3 మేనల్లుళ్ళు నాకు సమానమే. నువ్వు తెలివైన దానివే కాక బుద్ధిమంతురాలివన్న అహంకారము తండ్రిగా నాకెంతో ఆనందం. బాగా ఆలోచించుకొని వర నిర్ణయము నువ్వే చెయ్యి. ఆ ప్రకారమే నీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు. తండ్రి మాటలకి మైథిలి కాస్త సిగ్గుపడుతూ, నిర్ణయించేందుకు ఆ 3 అలవాట్లు, ప్రవర్తన నేనీనాటి వరకు అంతగా గమనించలేదు నాన్న అన్నది. ఇది విని విశ్వపతి ఒక్క క్షణం ఆలోచించి, మరొక 15 రోజుల్లో ఉగాది పండుగ రానే వస్తున్నది. పండగకి రమ్మని మీ 3 బావలను ఆహ్వానిస్తాను. అప్పుడు తీరికగా నీ పరీక్ష కానియ్యి అన్నాడు. తర్వాత విశ్వపతి వెళ్ళి పండుగకు 3 కుటుంబాలని ఆహ్వానించి పెళ్లి మాట ఎత్తిన 3 అక్కలకు నిర్ణయం నా కూతురికే వదిలేశాను. ఏ సంగతి ఉగాది వెళ్ళగానే చెబుతానన్నది. దాని ఇష్టప్రకారమే చేస్తాను అని చెప్పాడు. విశ్వపతి 3 మేనల్లుళ్ళు పండగకు వచ్చారు. ఉగాది నాడు తెల్లవారుజామునే లేచి తలంట్లు పూసుకొని విశ్వపతి కొన్న కొత్త బట్టలు కట్టుకున్నారు. ఇంతలో వీధిలో నుంచి మల్లెపూల మనిషి కేక వినిపించింది. అది విని మైథిలి వీధి వాకిలి దగ్గరకు వచ్చి పూలపిల్లను పిలిచింది. అక్కడే ఉన్న 3లో సూర్యము, ఇంటి చుట్టూరా తోటలో అన్ని పూలుండగా మళ్ళీ పూలు కొనటం ఎందుకు అన్నాడు. ఆ ప్రశ్నకు మైథిలి జవాబిచ్చేలోగానే రామం నవ్వి, తోటలో అన్ని రకాల పువ్వులు ఉన్నాయి, కానీ మల్లెలు లేవు, కొనుక్కొని అంటూ పూలపిల్ల వైపుకు తిరిగి 2 మూరలు కొలిచివ్వు అంటూ జేబులో నుంచి డబ్బు తీశాడు. పూలపిల్ల పూలమాల కొలిచి ఇవ్వబోయింది. ఇంతలో చంద్రమా పిల్లని వారిస్తూ, మరి 2 మూరలివ్వు అని రామం వైపు చూసి వేళాకోళంగా, పండగ పూట పూలు కొనేవాడివి, బొత్తిగా బొటాబుటీగా కొనకపోతే భారీగా కొనవచ్చు గదా అంటూ తన జేబులో నుంచి డబ్బు తీసి పూలపిల్లకు ఇచ్చాడు. రామం ఆ మాటలకి చిన్నబుచ్చుకోక, ఇంట్లో ఉన్న 2 ఆడవాళ్ల తలలకి 2 మూరల పువ్వులు చాలు, అవసరానికి మించి వృధా చేయటం దేనికి అన్నాడు. తల కొలిచి పువ్వులు కొంటావన్నమాట, భేష్ అంటూ నవ్వాడు చంద్రం. సూర్యము అతడి నవ్వుకు శృతి కలిపాడు. రామము మౌనంగా ఊరుకున్నాడు. 3 సంభాషణ విన్న మైథిలి చిన్నగా నవ్వుకొని మల్లెలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. మరికొంతసేపటికి విశ్వపతికి వాడుకగా చీరలు అమ్ముతూ ఉన్న మనిషి చీరలు మూట పట్టుకుని వచ్చాడు. వాణ్ణి చూసి ఆశ్చర్యంగా విశ్వపతి, పండుగకు కావలసిన చీరలు తీసుకున్నాం కదా, మళ్ళీ వచ్చావేమిటి అని ప్రశ్నించాడు. కొత్త రకాల చీరలు వచ్చాయి బాబూ, అమ్మగారికి బాగుంటాయని తెచ్చాను అన్నాడు చీరలవాడు. విశ్వపతి వాడికి జవాబిచ్చే లోపలే చంద్రము, ఏవి చూపించు అన్నాడు. ఈలోగా వాళ్ళ మాటలు విని మైథిలి అక్కడికి వచ్చింది. ఏదో కొత్త రకపు చీరలట, నీకు నచ్చుతుందో లేదో చూసుకో అన్నాడు చంద్రం. ఇప్పుడెందుకు బావా, పండక్కి 2 చీరలు తీసుకున్నాను అన్నది మైథిలి. ఇది పండక్కి నేనిచ్చే కానుకనుకో అంటూ నవ్వాడు చంద్రం. రామన్ జోక్యం చేసుకొని, చీరలు కొత్తవి ఉండగా మళ్ళీ కొని డబ్బు వృధా చేయటం దేనికి చంద్రం, ఆ డబ్బు పెట్టి ఇంకేదైనా కొనివ్వరాదా అన్నాడు. ఇంకేదైనా కొనివ్వటము తర్వాత చూస్తాను అంటూ చంద్రము వెంటనే చీరలన్నింటిలోకి ఖరీదైన చీర ఎంపిక చేశాడు. మైథిలికి ఆ చీర నచ్చినట్లు తల ఊపగానే చంద్రము రామం వైపు ఒకసారి గర్వంగా చూసి లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి చీరల వాడికి ఇచ్చాడు. ఆ సాయంత్రము రామము, సూర్యము, చంద్రము 3 కలిసి అలా ఊళ్ళోకి వెళ్ళి వచ్చారు. వస్తూనే రామం మైథిలిని సమీపించి తన చేతిలో ఉన్న ఒక పద్య గ్రంథాన్ని ఆమెకిచ్చాడు. మైథిలి ఆశ్చర్యంగా, ఈ పూర్వకవి అంటే నాకిష్టమని నీకెలా తెలుసు బావా అని అడిగింది. ఉదయం నువ్వు పక్కింటి అమ్మాయితో మాట్లాడుతూ
ఫలానా పూర్వకవి రచనలంటే ఇష్టమని, కానీ ఆయన రచనలో ఒకటి ఎంత ప్రయత్నించినా దొరకలేదని అంటూ ఉండగా విన్నాను. బజార్లో ఈ పుస్తకం కనబడగానే నీ మాటలు గుర్తుకు వచ్చి వెంటనే కొని తెచ్చాను. నా కానుకగా తీసుకో అన్నాడు రామం. ఆ రాత్రి భోజనాలయ్యాక ఎందుకో పెరట్లోకి వెళ్ళబోతూ మైథిలి అక్కడ జరుగుతున్న సంభాషణ విని అప్రయత్నంగా ఆగిపోయింది. నీ దగ్గర లేదంటే నమ్మబుద్ధి కావటం లేదు రామం, కాస్త నిష్ఠూరంగా వినిపించింది చంద్రం స్వరం. నిజంగా లేదు చంద్రం. సాయంత్రము నా దగ్గరున్న 200 రూపాయలు ఏదో అవసరానికి కావాలని మామయ్య తీసుకున్నాడు. సూర్యాన్ని అడిగి చూడు అంటున్నాడు రామం. సరేలే, డబ్బుకు వాడి ప్రాణానికి లంకే అన్నాడు చంద్రం విసుగ్గా. వాళ్ల మాటలు విని అప్పటికి మౌనంగా ఇంట్లోకి వెళ్ళిన మైథిలి కుతూహలం ఆపుకోలేక తండ్రిని రహస్యంగా, రామం బావ దగ్గర డబ్బేమైనా తీసుకున్నావా అని ప్రశ్నించింది. విశ్వపతి ఆశ్చర్యంగా నీకెలా తెలుసు అన్నాడు. మైథిలి అంతకుముందు పెరట్లో తాను విన్న సంభాషణ గురించి చెప్పింది. విశ్వపతి ఏదో అర్థమైనట్లుగా తల పంకిస్తూ, ఓహో అదా సంగతి. నిజానికి నేను రామం దగ్గర ₹1 కూడా పుచ్చుకోలేదమ్మా. సూర్యంగాని చంద్రంగాని నన్ను రామం దగ్గర డబ్బు తీసుకున్నావా అని అడిగితే, అవును, అవసరం కొద్దీ 200 తీసుకున్నాను అని చెప్పమని రామమే నాకు చెప్పాడు. ఇందులో ఏదో గూఢ రహస్యం ఉండి ఉంటుందని సరే అని తల ఊపాను. ఆ తర్వాత చంద్రం నన్ను అడిగితే రామం చెప్పమన్నట్లే చెప్పాను. ఇదన్నమాట విషయం అంటూ పెద్దగా నవ్వాడు. మైథిలి తండ్రి చెప్పిన దానికి సంతోషిస్తున్నట్లు ముఖం పెట్టి, నాన్న, ఇప్పుడు మీరు రామం బావుని నిజంగానే 200 అడగండి అన్నది. విశ్వపతి ఆశ్చర్యంగా, మనకెందుకమ్మా అంటూ ఏదో అనబోయాడు. మైథిలి తండ్రిని వారిస్తూ, అలా కాదు, అడుగు, ఇస్తే తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు రామము, సూర్యము, చంద్రము మేనమామ కుటుంబం దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక విశ్వపతి డబ్బు తెచ్చి కూతురికిస్తూ, ఇదిగోనమ్మా, అడగ్గానే ఇచ్చాడు రామం, తిరిగి ఇవ్వటానికి తొందరపడకు మావయ్య అని కూడా చెప్పి వెళ్ళాడు అంటూ ఆగి ప్రసన్నంగా ఉన్న కూతురు మొహం కేసి చూస్తూ కుతూహలంగా, చూడబోతే నీ వరనిర్ణయం ముగిసినట్లున్నదే, ఒకవేళ ఆ వరుడు రామం కాదు గదా అని ప్రశ్నించాడు. మైథిలి సిగ్గుతో తల వంచుకుంటూ రామమేనన్నట్లుగా తల ఊపింది. కొంచెం దూరంగా నిలబడి తండ్రి కూతుళ్ల సంభాషణ అంతా వింటున్న మీనాక్షి వాళ్ళని సమీపించి, తండ్రి కూతుళ్ల పరీక్షలో రామం నెగ్గాడన్నమాట. ఇంతకీ అతడి గొప్ప, చంద్రం తక్కువ ఏమిటి తల్లి అని మైథిలిని ప్రశ్నించింది. విశ్వపతి చిరునవ్వుతో చెప్పమన్నట్లుగా కూతురు వైపు చూశాడు. మైథిలి తల్లి కేసు చూసి చిన్నగా నవ్వి, వాళ్ళ గొప్ప తక్కువల గురించి ఎంతైనా చెప్పవచ్చునమ్మా, అయినా 4 మాటల్లో చెబుతాను. డబ్బు సంపాదించడంలోనే కాదు, సంపాదించిన దాన్ని ఖర్చు చేయడంలో కూడా మనిషి తెలివితేటలు బయటపడతాయి. చంద్రము అతికిపోయే రకం, సూర్యము అందుకు పూర్తిగా వ్యతిరేకంగా పరమ పిసినారి. మర్యాదస్తుడైన రామము ఏ ఖర్చు ఎలా చేయాలో తెలిసినవాడు. గొప్పలకు పోయి తన దగ్గరున్న డబ్బు పెట్టి నాకు చీర కొనేసిన చంద్రము రామాన్ని అప్పు అడగవలసి వచ్చింది. అటువంటి వాడికి డబ్బిచ్చినా తిరిగి రాదని తెలిసిన రామము నేర్పుగా తప్పించుకున్నాడు. అయితే అదే డబ్బు నాన్నకివ్వటానికి వెనుకాడలేదు. అంతేకాదు, పరోక్షంగా నా మనసు తెలుసుకుని నా కోసం పుస్తకం తెచ్చిన రామము నా భర్త అయితే నా మనసు తెలుసుకుని ప్రవర్తిస్తాడు. నేను కోరేవి మంచివైతే తీరుస్తాడు, లేని పక్షంలో అదుపు చేస్తాడు. ఇప్పుడు చెప్పు, చంద్రం కంటే రామం గొప్పవాడు కాదా అని ప్రశ్నించింది. మీనాక్షి చప్పునేమీ మాట్లాడలేకపోయింది. విశ్వపతి గర్వంగా నవ్వుతూ, ఏం చెబుతుందమ్మా, ఆవిడకు అటువంటి ఆలోచనలు వస్తే గదా చెప్పటానికి అన్నాడు. మీనాక్షి వెంటనే చురుకోపంగా, నాకు రాకపోతేనేం, నా కూతురికి వచ్చాయి గదా, అదెవరనుకున్నారు, మీనాక్షి కూతురు అంటూ తృప్తిగా వంటింట్లోకి నడిచింది. మరొక కథ పేరు సహజ కవి. ఈ కథను రచించిన వారు జె. ఉదయనాగ శిరీష గారు. వెంకటాపురం జమీందారికి ప్రతి సంవత్సరము వసంతోత్సవాలు జరిపి కవులను సన్మానించటం అలవాటు. ఒకసారి ఆయన అలాగే వసంతోత్సవం జరిపినప్పుడు ఆయన ఆస్థానంలో ఉన్న కవుల పిల్లలు కూడా తమ తండ్రులతో పాటు కవితా గోష్ఠిలో పాల్గొని పద్య పఠనం చేసి జమీందారుతో పాటు సభికులందరినీ ఆహ్లాదపరిచారు.
అలా పద్యపఠనం చేసిన బాలకవులలో ముగ్గురు మాత్రము అందరినీ మరింతగా ఆకట్టుకున్నారు. ఆహా, వంశపారంపర్యంగా కవిత్వం పుణికిపుచ్చుకున్న ఈ బాల కవికుమారులను చూస్తే ముచ్చటేస్తున్నది అన్నాడు జమీందారు ఆనందపడిపోతూ. అప్పుడు దివాను ఆయనతో, అయ్యా, వీళ్ళవి కేవలం చిలక పలుకులు తప్ప మరేం కావు. కవిత్వం అన్నది ఇతర విద్యల్లాగా నేర్చుకుంటే అబ్బేది కాదు. అది సహజంగా రావాలి. ఈ బాలకవులు కవితా వాతావరణంలో పెరుగుతున్న వాళ్ళు. అందువలన పెద్దలను అనుకరించగలరు తప్ప తమ ఊహాపోహలతో సహజమైన కవిత్వం చెప్పలేరు. భవిష్యత్తులో వీళ్ళు కవులుగా రాణించగలరో లేదో తేల్చి చెప్పడము సాధ్యమయ్యే పని కాదు అన్నాడు. అందుకు జమీందారు వెంటనే, అయితే వీళ్ళు భవిష్యత్తులో కవులుగా రాణించగలరో లేదో తెలుసుకునేందుకు నేను తిరుగులేని ఒక పరీక్ష పెడతాను అన్నాడు. 2 మాసాలు గడిచాక జమీందారు పుట్టినరోజు వచ్చింది. ఆయన ఆనాటి సాయంకాలము మామిడి తోటలో విందు ఏర్పాటు చేశాడు. దానికి బంధువులు, స్నేహితులతో పాటు కవులు, ఆనాడు అందరినీ ఆకర్షించిన 3 బాలకవులు కూడా వచ్చారు. విందు ముగిసేసరికి బాగా చీకటి పడింది. నిర్మలాకాశంలో అర్ధచంద్రుడు వెలిగిపోతున్నాడు. ఉన్నట్లుండి జమీందారు 3 బాలకవుల్ని దగ్గరకు పిలిచి చెయ్యెత్తి ఆకాశంలోని అందమైన అర్ధచంద్రుణ్ణి వాళ్లకు చూపుతూ, ఆ అర్ధచంద్రుణ్ణి చూస్తుంటే మీకేమనిపిస్తున్నది అని ప్రశ్నించాడు. శివుడి జడలో మిగిలిపోయిన అర్ధచంద్రుడు ఆకాశంలో నుంచి భూమిని తొంగి చూస్తున్నాడు అన్నాడు మొదటి బాలకవి. జమీందారు గారు ఏర్పాటు చేసిన అద్భుతమైన దీపాల కాంతికి తన కాంతి సగమిచ్చేశాడు అన్నాడు రెండవ బాలకవి. వాళ్ళు చేసిన ఉత్ప్రేక్షలకు జమీందారు ఆనందం పట్టలేకపోయాడు. అక్కడ ఉన్నవాళ్ళందరూ పెద్దగా హర్షధ్వానాలు చేశారు. జమీందారు 3వ బాలకవితో, బాలకవి, నిర్మలమైన ఆకాశంలోని ఆ అర్ధచంద్రుణ్ణి చూస్తుంటే నీకేమనిపిస్తున్నదో కూడా నువ్వు చెప్పు అన్నాడు చిన్నగా నవ్వుతూ. బాలకవి అర్ధచంద్రుడికేసి ఒకసారి పరీక్షగా చూసి జమీందారుతో, ప్రభు, నేను బాలకవిని గదా, అందుచేత ఈ అర్ధచంద్రుడు నా కంటికి చప్పరించిన నిమ్మతొనలా ఉన్నాడు అన్నాడు. తను బాలకవిని అంటూ అందుకు తగ్గట్టుగా అర్ధచంద్రుణ్ణి వర్ణించిన అతడి చమత్కారానికి జమీందారు చాలా సంతోషించి, నువ్వు మునుముందు సహజ కవివై గొప్ప కీర్తి గడిస్తావు అంటూ దీవించాడు. మరొక చిన్న కథ పేరు 2 దొంగలు. ఒకానొక జమీందారు గారి మామిడి తోట విరగ కాసింది. చెట్లన్నీ బరువైన కాయలతో కళకళలాడుతున్నాయి. దీనితో తోటలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. రోజు 100ల కొద్దీ కాయలు దొంగిలించబడుతున్నాయి. జమీందారు తోట కావలివాణ్ణి కాపలా మరింత కట్టుదిట్టం చేయమని హెచ్చరించాడు. ఎంత జాగ్రత్తగా కాపలా కాస్తున్నా ఒకనాడు 10 ఏళ్ల కుర్రవాడు కాయలు కోస్తూ కావలివాడికి దొరికిపోయాడు. కావలివాడు కుర్రవాడిని పరీక్షగా చూసి, ఎవడ్రా నువ్వు, వీరయ్య కొడుకులా ఉన్నావు, అవునా అని గద్దిస్తూ అడిగాడు. కుర్రవాడు భయపడిపోతూ అవునన్నట్లు తల ఊపాడు. కావలివాడు పళ్ళు కొరుకుతూ, అవురా దొంగ వెదవా, ఈ చింతబరికతో నిన్ను బాధమన్నావా లేక ఆ పని మీ నాన్నకు అప్పగించమన్నావా అని అడిగాడు. కుర్రాడు వణికిపోతూ, నువ్వొద్దు, ఆ పనేదో మా నాన్ననే చేయమను అన్నాడు. సరే పద మీ నాన్న దగ్గరికి అంటూ కావలివాడు కుర్రవాడి చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఉండు పిలుస్తాను అని కుర్రవాడు నాన్నా అంటూ గట్టిగా కేకపెట్టాడు. ఆ మరుక్షణము ఒక గోతాన్నిండా మామిడికాయలతో కుర్రవాడి తండ్రి వీరయ్య అక్కడికి దగ్గరనే ఉన్న మామిడి చెట్టు పైనుంచి క్రిందకు దూకాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.